హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా నోటికి కమ్మగా పుల్ల పుల్లగా ఉండే పుదీనా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మా గార్డెన్లో పుదీనా కోసుకుంటున్నాను. ఇందులోకి నేను తేజ మిర్చి వేస్తున్నానండి. ఈ పచ్చడి కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ముందుగా కళాయిలో ఆయిల్ వేసి కొద్దిగా శనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మిర్చి యాడ్ చేసుకుని ఆకుకి సరిపడా చింతపండు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చట్నీ పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇదంతా కూడా వేగిన తర్వాత పుదీనా వేసుకొని చిన్న మంట మీద ఇదంతా కూడా ఉడికించుకోవాలి. మంట పెద్దగా పెట్టామంటే ఆకు మాడిపోతుంది. అలా అయితే పచ్చడి టేస్ట్ మారిపోతుందండి. ఇలా ఇదంతా కూడా వేగిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకుని దానికి తిరగమూత పెట్టామంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.